ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లకు 22 స్థానాల్లో 14 స్థానాలు ప్రజలు కట్టబెట్టి మాకు అవకాశం ఇచ్చి ఆశీర్వాదం ఇస్తే మమ్మల్ని చైర్మన్ వైస్ చైర్మన్ కాకుండా కుట్ర చేసి మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రాళ్ళేసి పోలీసులతో లాఠీచార్జ్ చేయించి అన్యాయంగా 25 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినటువంటి సందర్భం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా, కేతంపల్లి మున్సిపాలిటీ ప్రజలకు కూడా తెలుసు. దాంట్లో గౌరవ కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చింది. దాంట్లో భాగంగా ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం పెట్టాలి అనేటువంటి నిబంధన పెట్టింది. కాబట్టి దాన్ని అనుసరించుకొని కోర్టు మీద ఉన్నటువంటి గౌరవం కొద్దీ ఇవాళ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో హాజరు కావడం జరిగింది, సంతకం పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడికి నియోజకవర్గానికి వచ్చినటువంటి క్రమంలో మా నాయకులంతా కూడా చాలా విషయాలు నా దృష్టికి తీసుకొచ్చినారు. ముఖ్యంగా యాసంగి సీజను వడ్లన్నీ కూడా ఇవాళ కళ్ళాల్లోకి వచ్చినాయి. కానీ దారుణం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు కేంద్రంలో కూడా వడ్లు కొంటున్నటువంటి పరిస్థితి మంచిర్యాల జిల్లాలో కనబడతలేదు, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనైతే అస్సలే కనబడతలేదు. గతంలో మా హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే 107, నేను ఇది అఫీషియల్ రికార్డ్ చెప్తా ఉన్నా, యాసంగి సీజన్ 2022-2023కి సంబంధించి 107 కొనుగోలు కేంద్రాలు పెట్టి 80,528 మెట్రిక్ టన్నుల వడ్లు వస్తాయని చెప్పి ఒక అంచనాకు వచ్చి 67,603 మెట్రిక్ టన్నుల వడ్లను మేము కొన్నాం. అంతేకాకుండా ఇంకొక 732 మెట్రిక్ టన్నుల వడ్లు రావాల్సింది ఉండే. మొత్తంగా చూసుకుంటే కనీసం ఒక 75,000 మెట్రిక్ టన్నుల వడ్లను 107 కొనుగోలు కేంద్రాల ద్వారా యాసంగి సీజన్ 2022-2023కి సంబంధించి ఒక చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మనం ప్రొక్యూర్ చేసినాం. అట్లా మంచిర్యాల జిల్లాకు సంబంధించి దాదాపు 2,28,662 మెట్రిక్ టన్నుల వడ్లను మనం ఆనాడు కొనుగోలు చేసినాం. మొత్తం మంచిర్యాల అసెంబ్లీలో 87 కొనుగోలు కేంద్రాలు, చెన్నూరు అసెంబ్లీలో 107 కొనుగోలు కేంద్రాలు, బెల్లంపల్లి అసెంబ్లీలో 42 కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా జన్నారం మండలం ఖానాపూర్ అసెంబ్లీలో మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి అక్కడ ఒక 26 కొనుగోలు కేంద్రాలు, మొత్తం జిల్లాలో 262 కొనుగోలు కేంద్రాలు పెట్టి 2,28,662 మెట్రిక్ టన్నుల వడ్లు 2022-2023 యాసంగి సీజన్కి సంబంధించి మనం ప్రొక్యూర్ చేసినాం. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఈ జిల్లా నుండి మంత్రి గారు వివేక్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, చెన్నూరు నుండి వారు ఎమ్మెల్యే ఉన్నారు. ఇవాళ ఎక్కడ కూడా వడ్లు కొంటలేరు. కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి రైతులు మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఇందాక కూడా మా జైపూర్ మండల నాయకులు చెప్తా ఉన్నారు, టేక్మట్లలో ఏదో రైతులు ఆందోళన చేశారని చెప్పి. నిన్న కూడా అంగరాజ్పల్లి, అదేవిధంగా కొమ్మెర, ఎర్రగుంటపల్లి, తర్వాత నాగపూరు, బీరవెల్లి, పొక్కూరు అటు సైడ్ మొత్తం కూడా వర్షం పడ్డది, వడ్లు తడిసిపోయినాయి. రైతులంతా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళని పరామర్శించిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు. తడిసిన ధాన్యం కొంటామని మంత్రి గారు ఇప్పటిదాకా స్టేట్మెంట్ ఇవ్వలేరు. అసలు ధాన్యమే కొనలే. ఈ తడిసిన ధాన్యం కొంటారో కొనరో అదో ప్రశ్న. జిల్లా కలెక్టర్ అయితే ఆయన ఇప్పటిదాకా మాట్లాడు ఈ అంశానికి సంబంధించి ఆయన కూడా ఇప్పటిదాకా మాట్లాడే లేదు. ఆయనకు జిల్లాలో ప్రజలకు సంబంధించిన పని కంటే కాంగ్రెస్ పార్టీ పని ఎక్కువైపోయింది. జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే జిల్లా కలెక్టర్ పనిచేస్తూ ఉన్నాడు తప్ప రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించి ఆయన పనిచేస్తలేడు. మంత్రి గారు అయితే మొత్తం గాలి కొదిలేసి. సో నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా, తక్షణమే వడ్ల కొనుగోలును చాలా సీరియస్గా కళ్ళాలకు వచ్చినటువంటి వడ్లన్నీ కూడా కొనాలి ఈ ప్రభుత్వం. అదేవిధంగా నిన్న తడిసినటువంటి ధాన్యాన్ని చెన్నూరు మండలంలో దాన్ని కూడా తీసుకోవాలి. లేకపోయినట్టయితే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము 1-2 రోజులు చూస్తాం. డెఫినెట్గా రైతాంగం మొత్తాన్ని తీసుకొని రోడ్లు ఎక్కుతాం, పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పి నేను మంత్రి వివేక్ని హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా రెండవ అంశం, నిన్న చెన్నూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుంచి అంబేద్కర్ చౌక్ నుండి అటు రావి చెట్టు వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మొత్తం ఇండ్లు గులగొడతా ఉన్నారు రోడ్డు విస్తరణ పేరిట. ఇదెక్కడి దుర్మార్గము? హైడ్రా పేరిట హైదరాబాద్లో ఏ రకమైనటువంటి విధ్వంసం జరుగుతూ ఉందో ఇవాళ చెన్నూరు పట్టణంలో మెయిన్ మార్కెట్ ఏరియాలో అక్కడి ప్రజలు కోరలే, అక్కడి వ్యాపారస్తులు కోరలే,
అయినప్పటికీ కూడా మంత్రి గారు ఏకపక్షంగా, అక్కడ మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా, మొన్న గెలిచినటువంటి కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకపక్షంగా ఇవాళ రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిన్న దుర్మార్గంగా కూలగొట్టారు. అక్కడి ప్రజలు, అక్కడి వ్యాపారస్తులు అందరూ రోడ్ల మీకు వచ్చి ఆందోళన చేస్తే అక్కడ సిఐ, తర్వాత పోలీసులు పెద్ద బందోబస్తు పెట్టి భయంకరమైనటువంటి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఇష్టం వచ్చినట్టు కూలగొడుతూ ఉన్నారు. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, చెన్నూరు ప్రజలు నీకు ఓట్లేసింది వాళ్ళ ఇండ్లు కూలగొట్టేందుక, వాళ్ళ దుకాణాలు కూలగొట్టేందుక, వాళ్ళని రోడ్డు మీద వారేస్తేందుక. గతంలోనే మేము రావి చెట్టు నుండి వానమామలై వరదాచార్యుల విగ్రహం వరకు బైపాస్ రోడ్డు చేసినాం. ఏమన్నా హెవీ వెహికల్స్ వచ్చేటప్పుడు అట్లా రావచ్చు, ఇట్లనే పోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. అయినా కూడా వాళ్ళతో చర్చించకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, ఎవరైతే అఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో, ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళతో మాట్లాడలేదు, చర్చించలేదు, వాళ్ళకి నోటీసులు ఇచ్చలేదు. రాత్రికి రాత్రి జేసీబీలు వచ్చినాయి, కూలగొడుతూనే ఉన్నాయి. వాళ్ళు రోడ్డు మీదకి వస్తే పోలీసులు వచ్చి తుపాకులు పట్టుకుని వాళ్ళని బెదిరించినటువంటి పరిస్థితి. ఒక ఆటవిక రాజ్యాన్ని, ఒక నియంతృత్వ రాజ్యాన్ని చెన్నూరులో మంత్రి గారు నడిపిస్తూ ఉన్నారు.